సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సంజీవనగర్ రామాలయం భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలో 3 రోజులు అనేక మంది దాతల సహాయ సహకారాలతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మొదటి రోజు ఆ గణపతి పూజ, గోపూజ, పుణ్యాహవాచన, కంకణ ధారణ ఈ కార్యక్రమాలన్నీ జరిపి తర్వాత సౌరయాగం కాబట్టి ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామిని 60 ఏళ్లకు సంబంధించినటువంటి ఆ దేవతా కలశాలను, 70 ఏళ్లకు సంబంధించినటువంటి భీమరథ దేవతా కలశాలు, 80 ఏళ్లకు సంబంధించి సహస్ర చంద్రదర్శన కలశాలన్నీ కూడా ఆ దేవతల్ని మంత్రపూరితంగా కలశాల్లోకి ఆవాహన చేసే కార్యక్రమాలన్నీ దగ్గర 120 పైన జంటలతో ఆచరించడం జరిగింది. దానితో పాటు సాయంకాలం ప్రత్యేకమైన కార్యక్రమం మొదటి రోజు జరిగింది. అది శుక్రవారం సాయంకాలం సహస్రలింగార్చన 1128 పుట్టమట్టి లింగాలు తయారు చేసి వాటికి ఆవాహన, పూజ, 16 ఆవరణలతో కూడినటువంటి కైలాస ప్రస్థంగా ఆ సహస్రలింగార్చన కార్యక్రమాన్ని వేదమంత్రాలతో అద్భుతంగా జరిపించడం జరిగింది. ఆ కార్యక్రమానంతరం అందరి చేత, దంపతులందరి చేత క్షీరాభిషేకం, రుద్రాభిషేక రూపంలో చేయించడం జరిగింది. తర్వాత రెండవ రోజు అంటే 30/5/2026 శనివారం ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి ప్రీతిగా యంత్రాన్ని విశేషంగా వేసి ఆ యంత్ర పూజలు జరిపించి కలశ పెట్టి ఆ సూర్యనారాయణ స్వామి ప్రీతిగా విశేషమైనటువంటి కలశ పూజలు, ఆవాహనలన్నీ చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా విచ్చేసినటువంటి పండితులు శ్రీ రవిశాస్త్రి గారైతే ఒంటికాల మీద సూర్య నమస్కారాలు విశేష రీతిలో వేదోక్తంగా నిర్వర్తించడం జరిగింది. దాని తర్వాత ఎర్రచందనం పొడితో అభిషేకించినటువంటి ఆ తీర్థాన్ని వచ్చినటువంటి దంపతులందరికీ కూడా, భక్తాదులందరికీ కూడా అందజేయడం జరిగింది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేదన్నారు కాబట్టి ఆరోగ్య కారకుడైనటువంటి సూర్యనారాయణ యొక్క తీర్థాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పి శాస్త్రవచనం. అట్లే 30వ తేదీ శనివారం సాయంత్రం ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా ఈరోజు నిర్వర్తించడం జరగబోతుంది. దానితో పాటుగా 31/5/2026 ఆదివారం చివరి రోజు మృత్యుంజయ పాశుపత యజ్ఞం, అరుణ హోమం, ఆయుష్ హోమాలు, ఆరోగ్యం కోసం ఇవన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. వాటితో పాటుగా 60, 70, 80 ఏళ్లకు సంబంధించిన మూలమంత్ర హోమాలు కూడా జరుగుతాయి. పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి అయిన తర్వాత కలశ ఉద్వాసన, ఆ కలశంలోని నీళ్ళన్నీ కూడా చక్కగా దంపతులందరికీ కూడా మార్జన చేస్తూ జల్లెడలతో అవభృత స్నానం అంటే నీళ్లు అభిషేకించే కార్యక్రమాలు కూడా సంపూర్ణంగా జరగబోతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు వస్త్రాలు మార్చుకొని వచ్చాక చక్కగా యజ్ఞ రక్ష అంటే హోమం బొట్టు వాళ్ళకు అందించి వేదమంత్రాలతో వేదాశీర్వచనం చేసి ఈ 3 రోజులు సౌరయాగ యజ్ఞ ఫలితాన్ని వాళ్ళకు ప్రత్యేకంగా అందించే కార్యక్రమం కూడా చేస్తూ దంపతులందరికీ కూడా కంకణ విసర్జన చేయించడంతో ఈ 3 రోజులు చేస్తున్నటువంటి ఈ వైదిక క్రతువు, ఈ యజ్ఞ కార్యక్రమాలన్నీ సంపూర్ణం కాబోతున్నాయి. కాబట్టి అందరూ తప్పకుండా విచ్చేసి రేపు జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NN టీవీ న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.